కూటమి పాలనలో ఆటో రంగ కార్మికులు పస్తులతో జీవించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ వాహన మిత్ర ద్వారా ఇస్తామని చెప్పిన ఏడాదికి 15,000 రూపాయలు ఎక్కడా అని ప్రశ్నించారు. 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆటో రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఈ నెల 15న గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో రంగ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు. చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు ధరించేటువంటి యూనిఫామ్ అనేటువంటి కాకి చొక్కాని వేసుకొని ఊరూరా తిరుగుతూ ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళని మేము ఆదుకుంటాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 10,000 మాత్రమే ఇస్తా ఉంది. మేము వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పటికి కూడా సుమారు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా ఆటో కార్మికుడికి ఇవ్వకుండా మీరు ఆటో కార్మికులు మొత్తం కూడా మోసం చేస్తా ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆటో కార్మికులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. 21, 31 జీవోలు రద్దు చేస్తున్నారు, అది కూడా లేదు. ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చుకోకుండా ఆటో డ్రైవర్ని మోసం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ దగ్గర నుండి ఓట్లు వేయించుకొని ఆటో డ్రైవర్ కుటుంబాలు ఓట్లేసి మీరేదో న్యాయం చేస్తారు, ఆటో డ్రైవర్ని ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపిస్తే అనేకమైన మోసాలు మీరు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ని మోసం చేస్తుంది.